ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోధ్యాయః కర్మ సన్యాసయోగః. 23వ శ్లోకం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. తాను చేసే కర్మల యందు సంగమము అంటే ఆసక్తి వదిలిన వాడు, ప్రాపంచిక విషయముల యందు కోరికలను వదిలిపెట్టిన వాడు, ఆత్మజ్ఞానమందు మనసు నిలిపిన వాడు, అన్ని కర్మలను న్యాయంగా ధర్మంగా ఒక యజ్ఞంగా చేసేటువంటి వాడు, సమాజ శ్రేయస్సు కొరకే చేసేవాడు. అటువంటి వాడు ఏ పని చేసినా ఆ కర్మఫలము అతనికి అంటదు. ఈ శ్లోకంలో సంగము, ముక్తస్య జ్ఞానము, యజ్ఞము అనే పదాలు వాడబడ్డాయి. సంగము అంటే అటాచ్మెంట్. ఒక మనిషితో కానీ, తాను చేసే పనితో కానీ, దాని మీద వచ్చే ఫలముతో కానీ అపరిమితంగా అనుబంధం పెంచుకోవటం. ఏ కర్మ చేసినా ఆ కర్మను ఏదైనా ఫలితం కోరి చేస్తేనే అది బంధనం కలిగిస్తుంది, మరొక జన్మ కారణం అవుతుంది. అందుకని సంగరహితంగా అంటే అటాచ్మెంట్ లేకుండా కర్మలు చేస్తే అది అతని ముక్తికి దోహదం చేస్తుంది. ఈ శ్లోకంలో జ్ఞానావస్థిత చేతసః అని చెప్పారు. అంటే జ్ఞానమందు మనసును నిలిపిన వాడు, నిలకడైన మనసు కలవాడు. అటువంటి వాడు మాత్రమే సంగము లేకుండా ఉండగలడు. జ్ఞానమందు మనసు నిలిపినవాడు ప్రపంచంలో దొరికే వస్తువుల మీద ఆధారపడడు, వాటి మీద అనవసరమైన ఆసక్తిని, అనుబంధాన్ని పెంచుకోడు. అటువంటి వాడు చేసిన కర్మల యొక్క ఫలములు అతని సంపాదించుకున్న జ్ఞానము అనే అగ్నిలో పడి కాలిపోతాయి. తన మనసును జ్ఞానమందు నిలిపినవాడు ఏ కర్మ చేసినా ఒక యజ్ఞము మాదిరి చేస్తాడు. అదే ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు, పరమాత్మ పరంగా చేస్తాడు. కానీ నేను చేస్తున్నాను అనే అహంకార భావంతో చేయడు. ఆ కారణం చేత అటువంటి సాధకుడు చేసే కర్మలన్నీ పరమాత్మలో లీనమైపోతాయి, కానీ అతనిని బంధించవు. మరి మనం చేసే పుణ్యకర్మలు, పాపకర్మలు అన్నీ పరమాత్మలో లీనం అయితే అవి పరమాత్మను బంధించవా అనే సందేహం రావచ్చు. పరమాత్మ బంధనములకు అతీతుడు, గుణాతీతుడు. ఆయనకు ఏ బంధనములు అంటవు అని ఇదివరకే తెలుసుకున్నాము. కాబట్టి కర్మఫలములు నశించిపోవాలంటే జ్ఞానము అత్యావశ్యకము అని చెప్పాడు పరమాత్మ. ఆత్మవిద్య గురించి సాధన చేసేవారికి, భక్తులకు ఇది చాలా ఊరటనిస్తుంది. ఎందుకంటే ఎవరు కోరుకున్నా ఈ కర్మల నుంచి, సంసార బంధముల నుంచి బయటపడి మోక్ష మార్గంలో ప్రయాణం చెయ్యటమే కదా. ఆ మార్గంలో ప్రయాణం చెయ్యటానికి ఏం చెయ్యాలో ఈ శ్లోకంలో వివరంగా చెప్పారు పరమాత్మ. అకర్మ అంటే ఏమీ చేయకుండా సోమరిగా కూర్చుని ఉండటం కాదు. ఏ కర్మ చేసినా అది బంధనములు కలిగించకుండా ఉండటమే ముఖ్యం. ఈ శ్లోకంలో చెప్పబడిన 4 లక్షణములు అంటే సంగము అంటే అటాచ్మెంట్ లేకుండా ఉండటం, రాగద్వేషములను వదిలిపెట్టటం, మనస్సును జ్ఞానంతో కలిపి ఉంచుకోవటం, ఏ పని చేసినా భగవంతుని కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు, పరహితము కొరకు చేయటం. ఈ 4 లక్షణములు
అలవరచుకుంటే అతను చేసే కర్మలన్నీ పరమాత్మలో కలిసిపోతాయి. ఇలా చేస్తే వచ్చే స్వల్పకాలిక ఫలం అతని మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఫలం అయిన ముక్తి మార్గము సులభం అవుతుంది. హరే కృష్ణ.